హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది ఈగాస్కోప్. ఇవాళ నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా 'విత్ లవ్' స్టారింగ్ అభిషన్, అనస్వర రాజన్ ఇన్ ద లీడ్ రోల్స్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. తమిళ్ మూవీ తెలుగులో చూడాలా వద్దా అని అస్సలు డౌట్ వద్దు. హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకొని మూవీకి వెళ్ళిపోండి. అలా 2 అవర్స్ మీ స్కూల్ డేస్‌ని గుర్తు తెచ్చుకుంటారు విత్ సమ్ ఫీల్ గుడ్ అండ్ ఫన్ మూమెంట్స్. కథ విషయానికొస్తే బోత్ లీడ్ రోల్స్‌కి వాళ్ళ స్కూల్ లైఫ్‌లో అన్‌ఎక్స్‌ప్రెస్డ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ స్కూల్ మేట్స్‌ని కలుసుకోగలిగారా? కలిసి ఎక్స్‌ప్రెస్ చేయగలిగారా? అనేదే స్టోరీ. స్టోరీ చాలా సింపుల్‌గా ఉన్నా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఇద్దరు లీడ్ రోల్స్ అభిషన్, అనస్వర త్రూఔట్ ద మూవీ మిమ్మల్ని హుక్ చేసి ఉంచుతారు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అయిపోయిందో అర్థం కాలేదు. ఇద్దరి పాస్ట్ చూపించి అలా ఇంటర్వెల్‌కి తీసుకెళ్ళిపోతారు. ఇంటర్వెల్ అంటే గుర్తొచ్చింది. అసలు తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ రైటర్స్‌కి నేను కుడోస్ చెప్పాలి. మూవీకి తగ్గట్టు అండ్ ట్రెండీగా భలే రాసుకున్నారు డైలాగ్స్. అసలు ఇంటర్వెల్ సీన్‌కి నేనైతే మామూలుగా నవ్వలేదు. చాలా ట్రెండీగా, రిలేటబుల్‌గా ఉన్నాయి డైలాగ్స్. అండ్ సెకండ్ హాఫ్‌లో మంచి పే ఆఫ్‌తో అలా మూవీని ఎండ్ చేసేస్తారు. అసలు ఫస్ట్ హాఫ్‌లో హీరో వాళ్ళ సార్ హీరోని కొట్టే కామెడీ సీన్ ఉంటదండి. నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. అప్పట్లో మా సార్ 2 మార్క్స్ తక్కువొచ్చాయని వీర కుమ్ముడు కుమ్మారు. మళ్ళీ ఆయనే ఫీల్ అయ్యాడనుకోండి. అండ్ యెస్, ఇంకా మంచి మంచి సీన్స్ ఉంటాయి. అండ్ మేబీ మీకు స్కూల్‌లో ఎవరైనా క్రష్ ఉంటే మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఇయన్నీ వద్దు, సింపుల్‌గా వీకెండ్‌కి అలా మూవీ చూసి వద్దాం అనుకుంటే పక్కా దీనికెళ్ళిపోండి అని సజెస్ట్ చేస్తాను. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే 'లిటిల్ హార్ట్స్' తర్వాత అంత కనెక్ట్ అయ్యి ఫన్ ఎంజాయ్ చేశా అంటే అది 'విత్ లవేనేమో.' డౌట్ అస్సలొద్దు. టికెట్స్ బుక్ చేసుకొని ఎళ్ళిపోండి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అభిషన్ ఈస్ నాట్ ఓన్లీ ఎ గుడ్ డైరెక్టర్ బట్ ఆల్సో ఎ గుడ్ యాక్టర్ అని విత్ లవ్‌తో ప్రూవ్ చేసుకున్నారు. డెబ్యూటింగ్ యాస్ ఎ డైరెక్టర్ విత్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' అండ్ యాక్టర్ యాస్ 'విత్ లవ్' ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫీల్స్ వచ్చాయి. ఇంకా అనస్వర రాజన్ గారు కూడా చాలా బాగా చేశారు. మలయాళం అనే కాకుండా షీ ఈస్ ప్రూవింగ్ హర్ టాలెంట్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. మొన్న 'ఛాంపియన్', ఇప్పుడు 'విత్ లవ్' షీ ఈస్ సెలెక్టింగ్ ద రైట్ స్క్రిప్ట్ అండ్ ప్రూవింగ్ హర్ టాలెంట్. ఇద్దరు లీడ్ యాక్టర్స్ మధ్య సీన్సే ఎక్కువ ఉంటాయి అండ్ బోత్ వర్ రియల్లీ గుడ్ ఆన్ స్క్రీన్. ఎక్స్‌ప్రెషన్స్, కెమిస్ట్రీ, కన్వర్జేషన్ అన్నీ నేచురల్‌గా ఉంటాయి. కొంచెం ఎక్కువ పొగిడేస్తున్నానేమో, బట్ వాళ్ళ పేరైతే నిజంగా నాకు చాలా నచ్చింది. స్క్రీన్ మీద చాలా క్యూట్‌గా అనిపించింది. ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దేర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ ఎడిటింగ్ బై సురేష్ కుమార్ వాస్ క్రిస్ప్. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 21 మినిట్సే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా క్విక్‌గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఇట్ వాస్ నీడెడ్ టు సెట్ అప్ థింగ్స్ విచ్ వాస్ ఫైన్. ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ ఉండవు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. మూవీ మేజర్‌గా లీడ్ రోల్స్ చుట్టూయే రివాల్వ్ అవుతూ ఉంటుంది. కెమెరా ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అండ్ మూవీకి ప్లస్ అదే. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ ఆల్సో గుడ్. సింపుల్ మూవీ అండ్ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు రైటర్ డైరెక్టర్ మదన్, అన్‌ఎక్స్‌ప్రెస్ స్కూల్ లవ్ అనే పాయింట్ మీద స్టోరీని ప్రెజెంట్ చేస్తున్నట్టు చూయించి, లీడ్ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీని భలే రాసుకున్నారు. వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్, స్మాల్ మూమెంట్స్ అన్నీ క్యూట్‌గా ఉన్నాయి. స్టోరీలో కొన్ని సీన్స్ సింపుల్‌గా ఉన్నా, ఆయన రాసుకొని ప్రెజెంట్ చేసిన విధానంకి నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా. హై బడ్జెట్ ఉండక్కర్లేదు. సింపుల్ స్టోరీ, మంచి యాక్టర్స్ ఉంటే చాలు మూవీ బావుండడానికి. ఇంకా ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఈగాస్కోప్.